హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక సూర్య భూమిని కిడ్నాప్ చేసి, భూమిని నువ్వు ప్రాణాలతో చూడాలి అనుకుంటే నేను నీకు 2 కండిషన్లు పెడతాను. అందులో మొదటిది నువ్వు చేసిన తరువాత రెండో కండిషన్ కూడా ఏంటో చెప్తాను అని మొదటి కండిషన్ అయితే చెప్తాడు. అది ఏంటంటే, నువ్వు శివాని ముందు ఇంట్లో నుంచి గెంటేయాలి. ఎందుకు ఏమిటి అని అడగకుండా ముందు శివని ఇంట్లోంచి గెంటేయ్ అని చెప్తాడు. ఇక గగన్ చేసేది ఏమీ అన్నీ గుర్తుపెట్టుకుంటాను. ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తాను అని అనుకుని ఇక శివని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. ఇక తరువాత గగన్ తన తెలివితేటలు ఉపయోగించి ఇక భూమిని సూర్య దగ్గర నుంచి కాపాడి ఇక కారులో అయితే ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి అంటూ ఉంటుంది, ఎందుకు బావా, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను కదా, నా ప్రేమ నీకు ఎప్పటికీ అర్థమవుతుంది అని కన్నీళ్లతో బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్కసారిగా గగన్ డ్రైవ్ చేస్తూ ఉన్న కార్ని ఆపేస్తాడు. ఆపేసి కళ్ళంట నీళ్లు తెచ్చుకుని, నీ ప్రేమ నాకు అర్థం కాకపోవడం కాదు, నా ప్రేమే నీకు అర్థం కావడం లేదు. నేను ఏడ్చి ఏడ్చి నా మీద నాకే జాలి వేస్తుంది. నేను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానో నీకు చెప్తున్నా సరే, పన్నంటి కాపురానికి 15 సూత్రాలు అని దానిలో భాగమే అనుకుంటున్నావు, కానీ నా ప్రేమను అర్థం చేసుకోవడం లేదు. నేను నీకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, నీకు ముద్దు పెట్టినప్పుడు, నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నా కళ్ళల్లోని నిజమైన ప్రేమ నీకు కనిపించలేదా అని గగన్ ఏడుస్తూ కన్నీళ్లతో భూమికి చెప్తూ ఉంటే, భూమి అవన్నీ తెలుసుకుని, నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా బావా, ఐ లవ్ యూ బావా అని భూమి అంటూ ఉంటే, ఐ లవ్ యూ టూ భూమి అని భూమిని హగ్ చేసుకుని ఇక తన నుదుటి మీద ముద్దు పెడుతూ ఉంటాడు. ఇప్పటికైనా భూమి గగన్లు ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నారు. మరి నెక్స్ట్ ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.